ఇటు చిత్తూరు జిల్లాలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దళితుల కాళ్లు పట్టుకుని క్షమించాలని కోరారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో కొట్టించిన ఆహ్వాన పత్రికలో తమ పేర్లు రాలేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ దళితుల కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చిత్తూరు జిల్లాలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ దళితుల కాళ్లు పట్టుకుని క్షమించాలని కోరారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో కొట్టించిన ఆహ్వాన పత్రికలో తమ పేర్లు రాలేదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ కలెక్టర్ సుమిత్ కుమార్ దళితుల కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శిరీష, చిత్తూరు జిల్లాలో వ్యాప్తంగా బాబు జగజ్జీవన్ రావు జన్మదిన వేడుకలు అంటే 118వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ చిత్తూరులోని పట్టణంలో గంగినేని చెరువులో బాబు జగజ్జీవన్ రావు వేడుకలు జరుగుతుండగా అక్కడ కొంతమంది ఆహ్వానితులు పేర్లు దాములో లేవదని కూడా కొంతమంది దళితులు కలెక్టర్ ని కలిశారు. అయితే కలెక్టర్ దానికి క్షమాపణ చెప్తూ కూడా తన కింద స్థాయి అధికారులు తప్పు చేయడంతో ఒకసారిగా నేను క్షమాపణ కోరుతున్నానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు వాగ్వాదానికి దిగుతూ దళితులందరూ కూడా ఒకటైన నేపథ్యంలో ఒకసారిగా కలెక్టర్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒకసారిగా వాళ్ళ మీద కాలం మీద క్షమాపణ కోరడం అంతా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా దీన్ని తలదించుకునేలా చేశారని చెప్పేసి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అక్షరం తల వంచింది అంటూ కూడా ఒక దళితుల ముందు అంటే క్షమాపణ కోరుతూ అంటే చదువుకున్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు శిరీష. ఎందుకంటే ఒక దళితులు పైకి ఎగబడిన కొట్టేదానికి గొడవలకి దిగుతా ఉన్నట్టు విషయాలు మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అదే చదువుకున్న వ్యక్తిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న సుమిత్ కుమార్ ఐఏఎస్ మరి క్షమాపణ కోరుతూ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం నిజంగా ఇది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి కూడా ఇది ఆలోచించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.